సో ఈరోజు వచ్చేసి నేను షాపింగ్కి వెళ్ళా బయటికి. శ్రావణ మాసం మనకి పట్టు సారీస్ అవి కావాలి కదా, సో దాని గురించి అని చెప్పి షాపింగ్కి వెళ్ళా. అండ్ సారీ అయితే నాకు ఒకటి సెట్ అయింది. నాకైతే ఈసారి బోల్డ్ అని చీరలు కావాలి, లైక్ 4 చీరలు అలా కావాలన్నమాట, 4 శుక్రవారాలకి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఒక చీర ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మొత్తం 4 చీరలు కొంచెం కాస్ట్లీ అని ఏం కాదు, ఒకటి కట్టుకునే చీర కొంచెం కాస్ట్లీ తీసుకుంటాను, మిగతావన్నీ 2000 3000 అలా తీసుకుంటాను అనమాట. ఒకటైతే పెట్టుకోవడానికి, అంటే అమ్మవారికి పెట్టుకుంటాం కదా, పెట్టుకుని మనం తర్వాత ఎన్నికని కట్టుకుంటాం కదా, సో అలా ఒక చీర తీసుకుంటాను. ఇప్పుడైతే నేను షాపింగ్కి వెళ్ళాను కానీ నాకు అసలు సారీస్ పెద్దగా సెట్ అవ్వలేదు. ఒక సారీ మాత్రం సెట్ అయింది, అది నేను కట్టుకోవడానికి అని చెప్పి ఉంచుకుంటా, కొంచెం కాస్ట్లీ తీసుకున్నా. అది వచ్చేసి నేను వరలక్ష్మీదేవి వ్రతం రోజు కట్టుకున్నప్పుడు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు చూపించేస్తే మీకు ఆ సస్పెన్స్ ఉండదు కదా. అండ్ ఆల్సో నేను కూడా చూపించాను కదా, మళ్ళీ ఏం చూపిస్తాను అన్నట్టు ఉంటుంది నాకు, అందుకని. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నిన్న అమెజాన్ షాపింగ్ హాల్ చేశాను కదా, ఈ 3-4 డేస్ అమెజాన్ షాపింగ్ హాల్సే ఉంటాయి, కొంచెం యాడ్ చేస్తాను నేను. ఎందుకంటే వచ్చేసి మనకి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనేది నడుస్తుంది అనమాట. నిన్నటి వీడియోలో చెప్పాను, నాకు తెలిసి ఎల్లుట నేను ఒక 2-3 డేస్ ఇలా చెప్తూ ఉంటానేమో, ఎందుకంటే సేల్ గురించి అప్డేట్ చేయాలి కదా, సో అందుకని చెప్పేసి ఎవరైనా చక్కగా పిక్ చేసుకోవాలనుకుంటే చక్కగా పిక్ చేసేసుకోండి. మంచి డీల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి 6 to 11th August వరకు నడుస్తుంది సేల్ అనేది. ఇందులో వచ్చేసి మనకి 50 to 80% ఆఫర్స్ని ఆన్ 1500 బ్రాండ్స్ అండ్ ఆల్సో టాప్ డీల్స్ ఉంటాయి ఆన్ 4 lakh plus స్టైల్స్ మీద. మీకు మంచి డీల్స్ అనేవి ఉంటాయి, చక్కగా పిక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే నేనైతే మంచి ఇయర్ ఫోన్స్ చూస్తున్నాను, ఇయర్ ఫోన్స్ తీసుకుందామని, ఇయర్ పాడ్స్ తీసుకుందామని చెప్పేసి. సో ఈ సేల్లో నేను అలా కార్ట్లో పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆల్సో ఫస్ట్ నేను ఈ షాపింగ్ హాల్లో మనం ఫటాఫట్ చూసేద్దాము. ఈ షాపింగ్ హాల్ వచ్చేసి నేను ఫస్ట్ చూపించబోయేది ఈ కార్డ్ సెట్ అనమాట. ఇది ఈ రోజు వచ్చింది, ఈ రోజు నేను షాపింగ్ చేసేసుకున్నాను. ఎందుకో ఈ డ్రెస్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆర్డర్ చేసిన తర్వాత. సో కార్డ్ సెట్ వచ్చేసి నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది. కాటన్ మెటీరియల్ చాలా బాగుంది. ఇందులో వైట్ కలర్ వేరియంట్ ఉంది అండ్ ఆల్సో బ్లాక్ కలర్ ఉంది. ఇది బ్లాక్ మీద వైట్ ఇలా కంప్లీట్ లీవ్స్ అలా డిజైన్ వస్తుంది, వైట్ మీద వచ్చేసి బ్లాక్ వస్తుంది, బ్లాక్ మీద వైట్ వస్తుంది అనమాట. అలాగా మీరు పిక్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి బ్లాక్ మంచి ఫేవరెట్ కదా, సో అందువల్ల ఇది పిక్ చేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకు ఏంటంటే బాటమ్ సరిపోవని అనుకున్నాను కానీ నేను XXL ఆర్డర్ చేశాను బాటమ్ కోసం. బాటమ్ నాకు కొంచెం లూజ్ కావాలని చెప్పేసి, సో అలాగే వచ్చింది, చాలా బాగుంది అనమాట. తర్వాత ఈ శ్రావణ మాసంలో మీకు చాలా యూజ్ అవ్వబోయే ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేశాను. ఆబ్వియస్లీ నా గురించి నేను ఆర్డర్ చేశాను అనుకోండి, సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. అది వచ్చేసి సింధూరం అనమాట. సింధూరం ఇది ఎంత క్యూట్గా ఉంది తెలుసా, నాకు చాలా క్యూట్ అనిపించింది. నేను సింధూరం ఆల్మోస్ట్ 2-3 ఆర్డర్ చేశాను, ఇదైతే ప్రస్తుతానికి వచ్చింది. నేను రెండోది వచ్చినప్పుడు నేను అది కూడా షేర్ చేస్తాను. రోజ్ లిక్విడ్ సింధూర్ అనమాట. ఇది మెరూన్ కలర్ ఆర్డర్ చేశాను నేను. నాకు ఈ కలర్ అంటేనే నచ్చుతుంది, మరీ ఆరెంజిష్ రెడ్ అంటే నాకు అసలు నచ్చదు అనమాట. కొంచెం ఈ కలర్, ఇది ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అయితేనే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం సింధూరం చూసేస్తే, సింధూరం వచ్చేసి ఎలా వచ్చిందనమాట, చాలా క్యూట్గా ఉంది కదా. నేను ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూసాను చాలా మంది దీని వీడియో చేయడం, బట్ అది అమెజాన్ నుంచో మరి ఏ వెబ్సైట్ నుంచో నాకు తెలియదు కానీ, బట్ ఇది నాకు అమెజాన్లో చూసిన వెంటనే ఆర్డర్ చేయాలనిపించింది. సో ఇది తక్కువ ప్రైజే, మీకు అంత ప్రైస్ కూడా ఉండదు. ఇది ఎలా ఓపెన్ చేయాలంటే చాలా మంచి లుక్ ఇస్తుంది మనకి. సో ఇదైతే ఇలా ఓపెన్ చేయాలి, నేను పెట్టి చూపిస్తాను మీకు. ఇలా నేనైతే సింపుల్గా పెట్టుకుంటాను, మరీ అంత పెద్దది నచ్చదు. ఇది కూడా కొంచెం పెద్దది అయిపోయింది, చిన్నది పెట్టుకుంటాను అనమాట. అండ్ ఆల్సో మీరు సింధూరం ఎప్పుడైనా చక్కగా మీకు ఈ శ్రావణ మాసంలో కుంకుమ మనకి చెరిగిపోతుంది కదా, కుంకుమ పౌడర్ దాంట్లో ఉండదు, ఇది పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటే కూడా ఆ లుక్ చూసారా, ఫేస్ కుంకుమ పెట్టిన వెంటనే చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది అసలు ఫేస్ అంతా కూడా. సో ఇది నాకైతే బాగా నచ్చింది, ట్రై చేయండి. లిక్విడ్ మొత్తం నిండగానే ఉంది, కొంచెం బరువుగా ఉందనమాట. సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. నాకైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా హ్యాండీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనం డ్రెస్సింగ్ టేబుల్ ముందు పెట్టుకోవడానికి కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి నేను మేకప్ రిమూవర్ వైప్స్ తీసుకున్నాను మార్చ్ నుంచి. ఇది వచ్చేసి నేను ట్రావెల్ కోసం అని చెప్పేసి తీసుకున్నా. ఇంతకుముందు కూడా ఆర్డర్ చేశాను. మేకప్ మంచిగా రిమూవ్ చేస్తాను, అంటే నేను కాజల్ లిప్స్టిక్ అనేది ఎక్కువ రిమూవ్ చేస్తాను, ఎందుకంటే మనం ఆ రెండింటిలో అసలు ఎక్కువ పడుకోకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఈ డార్క్ సర్కిల్స్ కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ కానీ, లేకపోతే లిప్స్ కొంచెం ఆ కెమికల్ వల్ల మంచిగా ఉండదు కదా, అందుకని మేకప్ రిమూవర్ ఆర్డర్ చేసుకున్నా. కొంచెం ట్రావెలింగ్ అప్పుడు యూజ్ అవుతుందని. తర్వాత వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి ఇదేంటి పర్ఫెక్ట్ ఐబ్రో ఎన్హాన్సర్ తీసుకున్నాను. నేను అసలు యాక్చువల్గా ఐబ్రోస్ అస్సలు యూజ్ చేయను, బట్ ఎందుకు నాకు ఈ కార్నర్లో ఫిల్ చేసుకోవాలి కొంచెం మంచిగా మేకప్ చేసినప్పుడు అనిపించింది, అందువల్ల ఇది తీసుకున్నాను. ఇది పైన వచ్చేసి ఫిల్లర్ ఉంటుంది, కిందన వచ్చేసి కోంబ్ ఉంటుంది ఒక సైడ్, ఇంకొక సైడ్ స్ట్రోక్స్ది ఫిల్లర్ ఉంటుంది అనమాట. సో ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. మనకి తెలియనిది ఏదైనా సరే మనం
ఇనిషియల్గా తక్కువ ప్రైస్ పెట్టుకోవడం బెటర్, మరి అంత కాస్ట్లీ పెట్టుకోకుండా. ఏ మేకప్ ప్రోడక్ట్ అయినా సరే చక్కగా లో ప్రైస్లోనే ఉంటుంది, అట్ ది సేమ్ టైం హై ప్రైస్లో కూడా ఉంటుంది. సో నేనైతే లో ప్రైస్ పిక్ చేసుకుంటాను మ్యాక్సిమం, ఎందుకంటే రెండు సేమ్ పిగ్మెంటేషన్, రెండు సేమ్ మనకి ప్రోడక్ట్ యూసేజ్ ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ఇన్సైడ్ బ్రాండ్ నుంచి గ్లైడ్ ఆన్ లిప్ లైనర్ తెప్పించాను. సో ఇది లిప్ లైనర్. సో లిప్ లైనర్ వచ్చేసి ఇలా ఈ కార్నర్లో మనం ఇలా ఫిల్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలాంటివన్నీ ఏంటంటే మీరు తక్కువే నేనైతే తక్కువ. సో ఇవన్నీ ఏంటంటే నేను మంచి బ్రాండ్స్ నుంచి, అంటే లో కాస్ట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, మంచి బ్రాండ్స్ అవి కూడా ఇన్సైట్ అని చెప్పేసి, బ్లూ హెవెన్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా మంచి బ్రాండ్స్, మార్స్ అని చెప్పేసి చక్కగా మీరు ఇలాంటివి పిక్ చేసుకోవచ్చు. మీకు కనుక మేకప్ మంచిగా చేసుకోవాలి అని అనుకుంటే కనుక. ఇది ట్విస్టబుల్ ఉంటుంది అనమాట, దాన్ని బట్టి ఇది సేమ్ కలర్ ఉంటుంది నా దగ్గర ఆల్మోస్ట్. మన దగ్గర ఏంటంటే లిప్ లైనర్స్ పింక్ ఒకటి, న్యూడ్ ఒకటి, రెడ్ ఒకటి, ఈ 3 ఉంటే చాలు, అన్నిటి మందికి సెట్ అయిపోతాయి. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ నా దగ్గర నేను తీసుకున్నది అయితే. తర్వాతది వచ్చేసి ఇవి తీసుకున్న ప్లమ్ బ్రాండ్ నుంచి మ్యాటిన్ హెవెన్ లిక్విడ్ లిప్స్టిక్స్. సో ఇవి 2 తీసుకున్నాను. ఇది ఏంటంటే కోకో మోకా అనమాట. ఇది అప్ టు 12 యూజెస్ వరకు యూజ్ అవుతుందంట. ఇది మనకి ట్రావెల్ ప్యాకేజింగ్ మీద బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా తక్కువ ప్రోడక్ట్, చాలా తక్కువ ప్రైసే. ఇది ఏంటంటే నేను ఒకసారి టెస్ట్ చేసి ఆ తర్వాత ప్లమ్లో నేను పెద్ద ప్రోడక్ట్ తీసుకుందామని చెప్పేసి. ఎప్పుడైనా మనకి శాంపిల్ ప్రొడక్ట్స్ అంటే శాంపిల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మనం లిప్స్టిక్లు మెయిన్ ఎంతగానో యూజ్ చేస్తాం చెప్పండి. ఇది షేడ్ వచ్చేసి కోకో ఇలా వస్తుంది, మనకి డైలీ వేర్కి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఇది ఏంటంటే నాకు రావడమే అది ఒక ప్రోడక్ట్ కింద రాదు, మనకి కంపల్సరీగా 2 క్వాంటిటీ అనేవి ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ ప్రైస్ ఉన్న దాని మీద మనకి డెలివరీ అది కరెక్ట్గా రాదు. సో అందువల్ల 2 కంపల్సరీగా, అది ఆర్డర్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా 2 క్వాంటిటీ అనేది తీసేసుకుంటుంది అనమాట అమెజాన్లో ఆర్డర్ చేసిన. ఇలాంటి కొన్ని తక్కువ రేటు ప్రోడక్ట్లు. సో ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి అనమాట చిన్న షాపింగ్ హాలే. అండ్ నేను రేపు వేరే ప్రొడక్ట్స్ చూపిస్తా, లైక్ నేను బయోటెక్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను, అవి చూపిస్తాను. అండ్ ఆల్సో కుర్తీస్ తెప్పించాను, అది నేను చూపిస్తాను దాని తర్వాత. సో ఇది మనమైతే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈ రోజు అయితే ఈవినింగ్ నేను యాక్చువల్గా వెళ్ళినప్పుడు షాపింగ్ది వీడియో తెద్దాం అనుకున్నా, బట్ ఎందుకో నాకు వెళ్ళినట్టే సెట్ అయిపోయింది సారీ, అందువల్ల ఇంకా నేను పెద్దగా షూట్ చేయడానికి నాకు అసలు సెట్ కుదరలేదు అనమాట. సో అది. అండ్ సేల్ గురించి మాత్రం అసలు మిస్ అవ్వద్దు. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనమాట. మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500+ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు 4 lakh+ స్టైల్స్ మీద మంచి డీల్స్ వస్తాయి. నేను ఇది ఒక స్లోగన్ లాగా, లేకపోతే ఏదో అప్పచెప్పినట్టు చెప్తున్నాను కదా, సో అలా ఉంటుంది అనమాట. బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని ఈ కోడ్ సెట్తో పాటు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. చాలామంది చాలాసార్లు అడిగే క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ఏం కాదు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో ఎందుకో నాకు చాలామంది రెగ్యులర్గా నాకు కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో DMs చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. మీరు మెయిన్ వెయిట్ రిలేటెడ్, ఎందుకంటే నేను చాలా డ్రాస్టిక్గా 30 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను కదా లాస్ట్ 1 year నుంచి. సో ఇప్పుడు నేను అసలు వెయిట్ లాస్ అప్డేట్స్ అనేవి చూపించట్లేదు 2-3 months నుంచి, ఎందుకు అనేది చాలామంది క్వశ్చన్. సో సింపుల్గా ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నాకు ముందు ఇలా కొంచెం హేట్ కామెంట్స్ కానీ, లేకపోతే ఇలాగ కొంచెం నెగిటివ్ కామెంట్స్, మళ్ళీ మీ అభిప్రాయాలు మారిపోవడం, ఇవన్నీ ఉండకుండా ఉంటాయి అనుకుంటున్నాను. సో సింపుల్గా ఆన్సర్ చేస్తా. యాక్చువల్గా ఏమైందంటే, నేను మీకు లాస్ట్ టైం నా హెల్త్ అప్డేట్ గురించి చెప్పాను కదా, ఒక 1.5 year ముందు నా హెల్త్ అప్డేట్ గురించి చెప్పాను. నేను చాలా ఎమోషనల్ అయిపోయి ఆ వీడియోలో చెప్పాను. నాకు ఇప్పటికీ నేను ఆ వీడియో చూస్తే నేను ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయాను, అప్పుడు చాలా బ్రేక్అవుట్ అయిపోయాను అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ వీడియోలో కూడా ఏడ్చేసాను నేను. ఇప్పటి వరకు ఇన్ని వేల వీడియోస్లో, మన ఛానల్ వీడియోస్లో ఎప్పుడు కూడా నేను ఏడుస్తూ వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఆ వీడియో ఫస్ట్ టైం అనమాట అలా పెట్టడం, అంత బ్రేక్అవుట్ అయిపోయాను అనమాట. ప్రాబ్లం ఏంటంటే, నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండేవి చాలా వరకు. థైరాయిడ్ ఉండేది నాకు, ఫస్ట్ నుంచి థైరాయిడ్ అనేది ఉంది. నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను, థైరాయిడ్ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. థైరాయిడ్ ఉంది, నా ఏజ్ 13 years నుంచి నాకు థైరాయిడ్ అనేది అటాక్ అయింది. అప్పటి నుంచి నేను ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ నాకేమైందంటే, మేము ఢిల్లీలో ఉండేటప్పుడు ఒక 6 months నేను థైరాయిడ్ ట్యాబ్లెట్స్, ఒక రాంగ్ గైడెన్స్ వల్ల థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఆపేశాను 6 months. దానివల్ల నేను డ్రాస్టిక్గా ఒక 40 to 50 kgs అనేవి వెయిట్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోయాను అనమాట. అప్పటి నుంచి నేను ఇక వెయిట్ లాస్ అనేది అవ్వలేదు, పెరుగుతూనే ఉన్నా. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ వల్ల, లేకపోతే మిడ్ నైట్ క్రేవింగ్స్ వల్ల ఫుల్గా లావ్ అయిపోయాను. 120 kgs వరకు వచ్చేసాను. దాని తర్వాత
నాకు సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి మొదలయ్యాయి. అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఆల్సో ఈ బ్లీడింగ్ హెవీగా అయిపోయేది అనమాట. నాకు కంటిన్యూగా 4 to 5 months వరకు కంటిన్యూగా బ్లీడింగ్ అనేది అయిపోయింది. ఈ హెల్త్ ఇష్యూ గురించి చాలా మందికి తెలుసు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అటాక్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే నా యూట్రస్కి నా ఓవర్ వెయిట్ వల్ల 120 kgs, నా ఏజ్ అప్పటికి 28-29 ఉండేది. 28 ఏజ్లో నాకు అంత 120 kgs ఉండడం వల్ల నా యూట్రస్కి బ్లడ్ బాగా ఫామ్ అయిపోయి క్లాట్స్గా పడిపోయేది అనమాట. సో ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్. సో ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే కొంచెం స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నా హెల్త్ ఇష్యూస్ నేను ఫస్ట్ నుంచి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దట్టు ఇప్పుడు నేను వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, ఎందుకంటే వెయిట్ లాస్ అప్డేట్స్ అనేవి కంప్లీట్లీ ఇస్తున్నాను కాబట్టి అది రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేది కదా, ఉండేటప్పుడు నేను ఏం చేశానంటే కంటిన్యూగా నాకు 5 to 6 months అలా నాకు బ్లీడింగ్ అయిపోతూ ఉంది, క్లాట్స్ అయిపోతుంది. నేను బాగా బ్రేక్అవుట్ అయిపోయాను కోవిడ్ టైంలో కానీ లేకపోతే తర్వాత కానీ చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ ఇబ్బంది పడిన తర్వాత నేను ఏం చేశానంటే మెరీనా ఇన్సెషన్ చేయించుకున్నాను. మెరీనా ఇన్సెషన్ అంటే మనకి యూట్రస్కి మెరీనా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నేను వీలైతే పిక్ యాడ్ చేస్తాను గూగుల్లో తీసి, ఇన్ కేస్ మరి కాపీరైట్ వస్తుందో లేదో నాకు తెలియదు ఈ వీడియో పెట్టి చేసినప్పుడు. ఇన్ కేస్ వస్తే కనుక నేను రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మెరీనా ఇన్సర్షన్ అనేది చేయించుకున్నాను అనమాట. అది కూడా డాక్టర్ సజెషన్ ప్రకారం. నేను నా నేటివ్ ప్లేస్లో కూడా చూపించుకున్నాను అండ్ డిఎల్సి క్లీనింగ్ చేయించుకున్నాను అండ్ ఆల్సో మెడిసిన్స్ యూజ్ చేశాను. ఇవన్నిటి వల్ల కూడా నాకు అసలు తగ్గలేదు. ప్రాబ్లం ఏమైందంటే నన్ను వెయిట్ లాస్ అనేవి డ్రాస్టిక్గా తగ్గమని డాక్టర్ సజెషన్. నువ్వు వెయిట్ లాస్ అయితే నీకు ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి, నీ వెయిట్ వల్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. కాకపోతే నాకేంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోయేది. బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఎక్సర్సైజెస్ చేయకూడదు. అలా ఇంటర్ కనెక్టెడ్ అయ్యే ఉండేదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యోగా ఒక 2 ఆసనాలు వేసాను అనుకోండి, బ్లీడింగ్ అయిపోతుంది అనమాట. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఏ ఆసనం వేసినా సరే మన యూట్రస్ మీద అది బర్డెన్ అనేది చూపిస్తుంది, అంటే మన యూట్రస్ మీద అది ప్రభావం చూపిస్తుంది అనమాట. సో అందువల్ల నేను యోగా చేయాలన్నా సైక్లింగ్ చేయాలన్నా వాకింగ్ చేసినా సరే నాకు బ్లీడింగ్ అయిపోయేది అనమాట. అంత సెన్సిటివ్ అయిపోయేది బాడీ, అసలు లోపల అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. సో దానివల్ల ఏంటంటే భయపడి అది సీరియస్ క్యాన్సర్ కింద, యూట్రస్ క్యాన్సర్ కింద అటాక్ చేస్తుంది అనమాట. అలా చెప్పిన తర్వాత ఇంట్లో అందరూ భయపడడం వల్ల నేను మెరీనా ఇన్సెషన్ అనేది చేసుకున్నాను. ఇంకా నాకు ఆప్షన్ లేదనమాట, ఎందుకంటే మెడిసిన్స్ ద్వారా నాకు క్యూర్ అవ్వట్లేదు. అండ్ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మీకు గుర్తుందా, అప్పుడు నేను చాలా వరకు వీడియోస్ స్టాప్ చేసేసా. సో మన ఛానల్ కొంచెం స్లో రన్ అవ్వడం అదే రీజన్ అనమాట. చాలా వరకు నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను బ్రేక్ చేసేస్తూ ఉండేదాన్ని. మధ్యలో నేను అసలు చేయడానికి కూడా, అసలు లేచి ఇలా వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లం అయ్యేదన్నమాట. అసలు ఫ్లోర్ అంతా బ్లడ్ నేను అసలు గుర్తు చేసుకోలేను అనమాట, అంత దారుణంగా అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే మెరీనా ఇన్సెషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ సీరియస్గా ఏం చెప్పారంటే కాపర్ టీ కాదు నేను ఇన్సెషన్ చేసుకున్నది, కాపర్ టీ వల్ల ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు. సో నేను భయపడ్డా దానికి. బట్ మెరీనా ఇన్సెషన్ చేయించుకున్న తర్వాత టైం చెప్పారనమాట. ఒక 6 months నువ్వు వెయిట్ లాస్ అవ్వు, ఒక 1 year వెయిట్ లాస్ అవ్వు అని చెప్పేసి డాక్టర్ సీరియస్గా సజెస్ట్ చేశారు. అది పెట్టుకున్న తర్వాత ఇన్సెషన్ చేయించుకున్న తర్వాత నాకు ఎటువంటి బ్లీడింగ్ రాలేదు, పీరియడ్స్ కూడా రావు. కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడప్పుడు పీరియడ్స్ కూడా రావు, ఎప్పుడో ఒకసారి పీరియడ్ పెయిన్స్ అలా వస్తుంటాయి కానీ పీరియడ్స్ కూడా రావు. అదేం చేస్తుందంటే ఆ మెరీనా వల్ల బ్లడ్ ఏదైతే మనకి క్లాట్స్ మనకి అయిపోతున్నాయో అది యూట్రస్కి పట్టకుండా కాపాడుతుంది అనమాట. అది ఉండడం వల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి రావు, మనకి బ్యాడ్ బ్లడ్ అనేది కూడా మనకి జనరేట్ అవ్వదు బాడీలో. సో ఇదంతా కూడా జరుగుతుంది ప్రాసెస్. తర్వాత ఏమైందంటే డాక్టర్ 1.5 year నేను 1.5 year తర్వాత వెళ్తే హాస్పిటల్కి నేను ఇంకా 8 kgs పెరిగిపోయాను. అది ఉన్న తర్వాత కూడా నేను 8 kgs పెరిగిపోయాను. అసలు కంట్రోల్ లేకుండా తినేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు. అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయాను అనమాట నేను ఒబెసిటీలోకి. అందువల్ల తర్వాత ఏమైందంటే నేను 1.5 year తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా అయితే అసలు చాలా కష్టం, నువ్వు ఏదైనా సీరియస్ హెల్త్ కేర్ సెంటర్లో జాయిన్ అవ్వు, లేదంటే చాలా కష్టం, ఇది ఉండడం వల్ల కాపాడుతుంది నిన్ను, లేకపోతే ఈ పాటికి నీకు క్యాన్సర్ అటాక్ అయ్యేది సో అని చెప్పి డాక్టర్ చెప్పారు. సో
అండ్ ఫ్యామిలీలో కూడా కొంతమంది ఇలా ఇలా అనడం వల్ల ఏంటంటే నాకు ఇంక సీరియస్గా అనిపించింది. ఇప్పటి వరకు ఫుడ్ తిన్నాం కదా చాలే, ఇంకా మన ఫుడ్ అది ఏమొద్దు, మనం ఇంకా ఉండాలి కదా, బతికి ఉండాలి కదా అని చెప్పేసి నేను సీరియస్గా యోగా సెంటర్లో జాయిన్ అయ్యాను. మీకు అనకాపల్లిలో నేను యోగాలో జాయిన్ అయ్యి చూసారా, యోగాలో జాయిన్ అయ్యాను. అండ్ ఆల్సో నన్ను చూసి చాలామంది భయపడ్డారు అనమాట, అంత లావు ఉండేదాన్ని నేను. సో మనం నడుస్తుంటే కూడా మనకి ఆ నడుము దగ్గర ఆ షేక్ అవ్వడం కానీ, ఆ వెయిట్, ఆ ఫ్యాట్ అనేది, అండ్ ఆల్సో చేతులు కొంచెం షేక్ అవ్వడం కానీ, ఇంత చేతులు వేసుకొని, సో అదంతా అసలు మంచిది కాదు కదా. మనం ఎంత బాడీ పాజిటివిటీగా ఉన్నా సరే, మనకి సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మనకి ఎంత బాడీ పాజిటివిటీ ఉన్నా సరే అది కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పేసి యోగాలో జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 kgs తగ్గాను, అయినా సరే తగ్గలేదు. అండ్ సీరియస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా నార్మల్ ఇనిషియల్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు హెల్త్ కంప్లీట్ డైట్ మెయింటైన్ చెయ్యి, అది ఇది అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేనేం చేశానంటే 70% డైట్ పెట్టుకొని 30% నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ పెట్టుకొని నేను చేస్తున్నాను. మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను నా వెయిట్ ఎలా తగ్గింది అనేది. 120 నుంచి 108, 108 నుంచి 100 నుంచి ఇప్పుడు 90, 89, 90 ఈ రెండు అలా తిరుగుతా ఉన్నాను అనమాట. సో సక్సెస్ఫుల్గా 30 kgs అనేవి నేను లాస్ అయ్యాను. మీరు చూస్తూనే ఉన్నారు ఈ జర్నీ అంతా 1 year నుంచి. బట్ ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేసుకోవాల్సింది, ఇప్పటి వరకు స్టోరీ అంతా పాస్ట్ స్టోరీ. ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, నేను 2-3 months నుంచి వెయిట్ తగ్గట్లేదు, నాకు అది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు అంటే నేనైతే మెరీనా అనేది రిమూవ్ చేయించేసాను అనమాట. సో ఎందుకో తగ్గాను కదా 30 kgs, ప్రాబ్లం రిజాల్వ్ అయ్యే ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న హోప్తో. మెరీనా ఇన్సెషన్ కూడా మనకు అన్ని రోజులు మంచిది కాదు కదా. నేను ఆల్మోస్ట్ పెట్టించుకొని ఎంత అయిపోతుంది, 2 years అయిపోతుంది, 2 years దాటిపోతుంది కదా. సో అన్ని రోజులు ఉండడం మంచిది కాదు, ఏదైనా డివైస్ మన బాడీలో. అందుకని చెప్పేసి నేను మెరీనా అనేది రిమూవ్ చేయించుకున్నాను. సో అందువల్ల నాకు పీరియడ్స్ అనేవి వస్తున్నాయి, ఇప్పుడు బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది బాడీలో. అండ్ ఇంకొక చిన్న భయం నాకు ఏం పట్టుకుందంటే, 2-3 months నుంచి నేను యోగా చేయట్లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ తప్ప ఇంకే ఎక్సర్సైజ్ చేయట్లా. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే నేను షార్ట్స్లో ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే జుంబా చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏరోబిక్స్ లాంటిది స్టెప్ ఉంటుంది కదా, స్టెప్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఎక్కువ. అవి చేసేటప్పుడు నేను మీకు షార్ట్స్ రూపంలో పెట్టేదాన్ని. యోగా చేసేటప్పుడు కూడా యోగాసనాలు, సూర్య నమస్కారాలు అవన్నీ కూడా షార్ట్స్ రూపంలో పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు పెట్టకపోవడానికి రీజన్ అంటే ఇప్పుడు నేను చేయట్లేదు ఏది కూడా. ఎందుకంటే మెరీనా అంటే అప్పుడు నాకు బ్లీడింగ్ అయిపోయేటప్పుడు, నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నాకు బ్లీడింగ్ ఓవర్గా అయిపోయింది కదా. సో ఆ భయం అనేది ఉండింది అనమాట. ఇప్పుడు నాకు మెరీనా లేదు కదా, మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ అయిపోద్దేమో, మళ్ళీ నేను డిప్రెషన్లోకి వెళ్తానేమో, మళ్ళీ నాకు ఏమవుతుందేమో అని చెప్పేసి. ఎందుకంటే డాక్టర్ని నేను అడిగినప్పుడు, ఎందుకు నువ్వు తీసుకుంటున్నావు, ఎందుకు ఇంకా ట్రై చేయొచ్చు కదా, ఇంకొక 10 kgs 15 kgs తగ్గడానికి ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. అన్నప్పుడు నేనేమన్నానంటే, లేదు డాక్టర్, రిమూవ్ చేసి చూద్దాము, ఇన్కేస్ అయితే మళ్ళీ మనం ఇన్సెషన్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పా. సో నా రిస్క్ మీద నేను అది రిమూవల్ చేయించుకున్నాను. సో ఆ భయం ఉండింది, అందువల్ల నేను సింపుల్ వాకింగ్ అనేది మార్నింగ్ 5 o'clock లేస్తారు కదా, 4-5కి ఆ వాకింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇంకా నేను ఏ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయట్లే, డైట్ అనేది కంటిన్యూగా చేస్తున్నా. లైక్ మార్నింగ్ డ్రింక్ ఓట్ మీల్, అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ జ్యూస్ కానీ, రోటీ విత్ సబ్జీ కానీ, అండ్ ఈవినింగ్ సలాడ్ కానీ, జ్యూస్ కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నా సరే ఇంతకుముందు డ్రాస్టిక్గా వెయిట్ మీకు తగ్గినట్టు ఇప్పుడు నాకు తగ్గట్లేదు. ఎందుకంటే 2-3 months నుంచి కరెక్ట్గా నేను మెరీనా ఇన్సెషన్ తీర్చినప్పటి నుంచి నా వెయిట్ అనేది తగ్గట్లేదు. సో అది నేను వెయిట్ లాస్ అవ్వకపోవడానికి రీజన్. బట్ నేనైతే సిన్సియర్గా ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వడానికి. ఇప్పుడు నేను పీరియడ్స్ అవుతున్నా, మంత్లీ పీరియడ్స్ అవుతున్నాను, అండ్ నాకు బ్లడ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. సో మేబీ ఇందువల్ల నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆ భయంతో ఆపేయడం వల్ల నేను అయితే చేయట్లేదు. సో చాలామందికి డౌట్ ఉండే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ పౌడర్లు యూజ్ చేయట్లేదు, ఏ న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు, అండ్ ఎటువంటి కంప్లీట్లీ ఏ న్యూట్రిషన్ ఏది కూడా నేను యూజ్ చేయట్లేదు. నా ఓన్గా నేను తగ్గాను, నా ఓన్గా నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక 5 kgs తగ్గుదాం ట్రై చేద్దాం అనుకున్నాను. ఇన్ కేస్ తగ్గకపోతే నేను వేరే ఆప్షన్ అంటే ఏదైనా న్యూట్రిషనిస్ట్ సలహా కానీ, లేకపోతే ఎవరిదైనా డైటీషియన్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని కన్సల్ట్ చేయడం కానీ ఇలాంటివి చేద్దాం అనుకున్నా. బట్ నేను ఎప్పుడైతే 2-3 kgs నాకు తగ్గానో నాకు చాలా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. సో దట్ నేను నా ఓన్గా నా డైట్స్ అనేవి నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను, సక్సెస్ఫుల్గా తగ్గాను అనమాట. సో నాకున్న బాధ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకొక 10 kgs, నాది టార్గెట్ యాక్చువల్గా 70 వరకు రావడం అనేది టార్గెట్. 70కి వచ్చాక కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాను. బట్ 90 దగ్గర 89, 80sలోనే ఉండిపోయాను అనమాట. సో 70sకి వెళ్తే బాగుండే. సో చూడాలి సిన్సియర్గా, మళ్ళీ ఇంకా అలిపారు కానీ విక్రమార్కుడిలాగా ట్రై చేస్తాను నన్ను వెయిట్ లాస్ గురించి. బట్ నాకు ఇప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్, ఇప్పుడున్నంత
ఇంతకుముందు ఉండేది కాదు. బట్ అది హ్యాపీ అనిపిస్తుంది వన్స్ మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత. అండ్ మీరు చాలా వరకు అబ్జర్వ్ చేస్తే ప్రతి వీడియోలో నేను వెయిట్ లాస్ అంటూనే ఉంటాను, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట మెయిన్ మన లేడీస్కి. సో ఈ స్టోరీ మీరు కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా నేను ఎందుకు తగ్గట్లేదు. నేను మెరీనా తీసేయడం వల్ల ఇంతకుముందు మెరీనా ఉన్నప్పుడు చేసిన ఫిజికల్ యాక్టివిటీస్ అంత ఫాస్ట్గా ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే మళ్ళీ బ్లీడింగ్ అనేది డాక్టర్ నాకు ఏం చెప్పారంటే అవ్వచ్చు, ఇంతకుముందు నీకు ఓవర్ బ్లీడింగ్ అయింది కదా, ఇప్పుడు అవ్వదు అనేది ఏం లేదు, నీకు బ్లీడింగ్ అయితే అవ్వచ్చు, నేనైతే అది హామీ ఇవ్వలేను, నేను అందుకే చెప్తే ఇంకొక 10 kgs ట్రై చెయ్యి, ఆ తర్వాత మెరీనా తీయు అని చెప్పేసి అన్నారనమాట. బట్ నేను ప్రవీణ్ ఏమనుకున్నామంటే మమ్మీ కూడా ఒప్పుకోలేదనమాట, అన్ని రోజులు వద్దు తీయించేసి, మమ్మీ కానీ అక్క కానీ వీళ్ళు నాకు ఎందుకో వాళ్ళు కొంచెం భయపడ్డారనమాట, ఇన్ని రోజులు అసలు ఇన్ని సంవత్సరాలు అసలు ఉండకూడదు, తీయించేసి ట్రై చెయ్యు దాని తర్వాత, లేదంటే తర్వాత ఏదో చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ అనడం వల్ల నేను మెరీనా ఇన్సెషన్ తీసాను, మెరీనా అనేది తీపించుకున్నాను. దానివల్ల ఏంటంటే నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆ భయం వల్ల ఉండిపోయింది కదా, ఎందుకంటే అది అసలు ఊహించుకోలేని బాధ, భయం, దారుణమైన రోజులు అనమాట నా లైఫ్లో. ఆ బ్లీడింగ్ అయ్యే రోజులు అయితే ఇంకా ఎలా పడిపోయి అంటే అసలు క్లాత్స్ అసలు అమ్మ బాబాయ్ చాలా హారబుల్ సిచ్యువేషన్ అనమాట. చాలామంది రిలేట్ అవుతారు నాకు తెలిసి ఈ దానికి. బట్ ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే నేను వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ నా థైరాయిడ్ కంట్రోల్ అయింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అయిపోయింది, అండ్ ఆల్సో బ్లీడింగ్ ఇష్యూ పోయింది, ఇవన్నీ కూడా పోయి 30 kgs వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఇంకొక 20 kgs వెయిట్ లాస్, ఇంకో 15 kgs అయినా సరే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, నేను ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. సో మీకు వెయిట్ లాస్ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ నేను వెయిట్ లాస్ అయితే 1 kg వెయిట్ లాస్ అయినా సరే నేను మీకు చూపిస్తా. కాకపోతే నాకు కొంచెం టైం పడుతుంది, మళ్ళీ యోగా ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది, ఎందుకంటే చెప్పాను కదా మెరీనా తీసేయడం వల్ల మళ్ళీ ఎక్కడ బ్లీడింగ్ అయిపోతుందో అని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు. మరి అంత ఫాస్ట్గా నేను బాడీ మూవ్ చేసేస్తే ఏంటంటే మళ్ళీ నాకు యూట్రస్ మీద ఎక్కడ నాకు బర్డెన్ పడి మళ్ళీ బ్లీడింగ్ అయిపోద్దేమో మళ్ళీ, ఎందుకంటే అది వన్స్ స్టార్ట్ అయిందంటే అది ఆగదు, మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అవ్వదు, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ నేను హోమ్ టౌన్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నా డాక్టర్కి చూపించుకోవాలి, ఇక్కడ నా రెగ్యులర్ డాక్టర్కి చూపించుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి, సెలైన్స్ ఎక్కించుకోవాలి ఆ బ్లడ్ పోవడం వల్ల, అండ్ సూదులు పొడిపించుకోవాలి, ఇన్ని తిరగడంతో ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, వర్క్ డిస్టర్బ్ అవుతుంది. మోర్ ఓవర్ మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతామంటే కొన్ని రోజులు మనం ఏం జరుగుతుందో మన లైఫ్లో మనకు అర్థం కాదనమాట. సో ఆ సిచ్యువేషన్స్ అనేవి నేను అసలు తట్టుకోలేను, మళ్ళీ వస్తాయని, అందుకే నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు. వెయిట్ లాస్ అప్డేట్స్ అనేవి ఆబ్వియస్లీ అవ్వట్లేదు కాబట్టి మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వట్లేదు. సో ఇవి నాకు చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఎందుకు చేయట్లేదు, ఆపేసారా అది ఇది అని అడుగుతాను. నేనైతే డైట్ అనేది ఆపలేదు, సక్సెస్ఫుల్గా ఓట్స్ తింటున్నాను, రోటీ తింటున్నాను, జ్యూసులు తాగుతున్నాను, ఇవన్నీ కూడా చికెన్ తినాలనిపించినప్పుడు గ్రిల్ చికెన్ తింటున్నాను, అండ్ ఆల్సో బాయిల్డ్ చికెన్ తింటున్నాను, ఇవన్నీ రెగ్యులర్గానే ఉంటున్నాయి. సో అందువల్ల అనమాట. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఈరోజు వీడియోలో. సో ఇదే అనమాట మొత్తం కూడా, ఇంకా వ్లాగ్ కాకుండా ఇది కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పేసి. అండ్ చాలామంది ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ గురించి అయితే అసలు హోప్స్ ఏం లేవు, ప్రెగ్నెన్సీ గురించి అసలు ట్రై చేయట్లేదు. కాకపోతే మనం ఎప్పటికైనా సరే మనకు రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అవ్వాలి కదా, రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అవుతూ ఆ బ్యాడ్ బ్లడ్ అనేది బయటికి పోతేనే మనకి హార్మోన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు, అండ్ ఆల్సో మనం హెల్తీ అనేది ఉమెన్కి హెల్త్ అనేది ఎక్కడ చూపిస్తుంది, రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అయితేనే ఉమెన్కి మంచి హెల్త్ ఉన్నట్టు కదా. నేను అది ట్రై చేస్తున్నాను తప్ప ప్రెగ్నెన్సీ ఇప్పుడు మిడ్డుకు 9 సంవత్సరాలు, ఇప్పుడు నేను కొత్తగా ప్రెగ్నెన్సీ ట్రై చేయడంలో అర్థం లేదు. అంటే వద్దు అది ఇది అని ఏం కాదు, కానీ జస్ట్ నేనైతే ప్రెగ్నెన్సీ గురించి అయితే మేమేం ట్రై చేయట్లేదు, ఆలోచనే లేదు అసలు. చాలామంది అనుకుంటున్నారు మొన్న ఏదో మ్యాజిక్ జరిగితే బాగుంది లైఫ్లో అని వ్లాగ్లో అనేసరికి ఎవరో పెట్టారు, మ్యాజిక్ అంటే ప్రెగ్నెన్సీ అక్క అని చెప్పేసి అన్నారనమాట. సో దాని గురించి ప్రెగ్నెన్సీ అనేది ఏం లేదు, జస్ట్ కాకపోతే ఆ మెరీనా అనేది ఎన్ని సంవత్సరాలు ఉంచితే దట్టు అదేంటంటే అప్పుడప్పుడు డిస్కంఫర్ట్ ఇస్తుంది అనమాట. మనం కూర్చునేటప్పుడు అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ని ఇస్తుంది, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అందుకని ఓకేనా. అండ్ మెరీనా గురించి ఇన్ కేస్ మీరు గూగుల్ చేసి చూడొచ్చు, ఆర్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ మీరు కన్సల్ట్ చేసి చేసుకోవచ్చు. నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కన్సల్ట్ చేసి నేను మెరీనా ఇన్సెషన్ అనేది చేయించుకున్నాను. దాని తర్వాత 2-3 డాక్టర్ సజెషన్తోనే నేను నాకున్న డౌట్స్, నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇన్సెషన్ నేను అది రిమూవల్ చేయించుకున్నాను. సో దాన్ని బట్టి హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో వెయిట్ అనేది అస్సలు మంచిది కాదు, మీరు ఇప్పటి నుంచి వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి హెల్దీ వేలో. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో ప్రోటీన్ పౌడర్ యూజ్ చేశాను, ఇప్పుడు నేను ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయట్లేదు. ప్రోటీన్ అనేది ఫుడ్ ద్వారానే తీసుకొని ట్రై చేస్తున్నాను, లైక్ ఎగ్స్ కానీ లేకపోతే
మనకి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా, రాజ్మా అని ఇలాంటి వాటిల్లోనే నేను ప్రోటీన్ అనేది తీసుకుంటున్నాను తప్ప నేను ప్రోటీన్ పౌడర్స్ ఇనిషియల్గా నేను డాక్టర్ సజెస్ట్ చేసింది యూస్ చేశాను ఇనీషియల్గా 120 kgs ఉన్నప్పుడు. ఇప్పుడైతే నేను ప్రోటీన్ పౌడర్స్ ఏమి యూజ్ చేయట్లేదు, అసలు ఎటువంటి పౌడర్స్ నేను యూజ్ చేయట్లేదు. సో దాన్ని బట్టి ఓకేనా, ఇన్ కేస్ ఏమైనా యూజ్ చేయడం కానీ ఏమైనా స్టార్ట్ చేస్తే నేను మీకు ఆబ్వియస్లీ చెప్తాను. అండ్ ఇంకొకటి, ఈ కుర్తీ కూడా నేను అమెజాన్లో కొనుక్కున్నదే. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ అనమాట, మనకి ఇలా మంచి డిజైన్ ఇలా నెక్ ప్యాటర్న్ వస్తుంది. నాకు ఇది బాగా నచ్చి నేను ఆర్డర్ చేస్తున్నా. ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ హోప్ మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయి అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఏదో ఒక వ్లాగ్లో మీకు ఆన్సర్స్ చేస్తా. ఓకేనా, బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఆఫెండ్ అయితే సో సారీ. ఇన్ కేస్ నా ఇష్యూస్ నేను చెప్పుకున్నాను అంతే, మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఓకేనా, బాయ్, టేక్ కేర్, టాటా.